సో ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా ఉన్నాయా క్యాన్సర్‌కి? And if you really want to prevent the cancer, there is a very difficult way to do it, but that's also very easy way to do it. Difficult way అంటే nobody wants to exercise. అదే ప్రాబ్లం ఉంది మనకి. వాకింగ్ చేయడం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం అయితే బెటర్ ఉంటుంది. వెన్ యూ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన వెయిట్ బ్యాలెన్స్ ఉంటుంది. వెయిట్ కంట్రోల్ అయినప్పుడు మన బాడీకి ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది. అండ్ దాట్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద బాడీ. అండ్ అలాంటి సిచ్యువేషన్లో మన క్యాన్సర్కి రిస్క్ తగ్గిపోతుంది. సో ఒకటే అంటే ఎక్సర్సైజ్, సెకండ్ అంటే హెల్దీ వెయిట్ మెయింటెనెన్స్, థర్డ్ అంటే హెల్దీ డయట్. సో ఎక్సర్సైజ్, డయట్ ఇది ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మన హ్యాబిట్స్, మన స్మోకింగ్, టొబాకో చూయింగ్, స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ హ్యావ్ బిన్ నోన్ టు హ్యావ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. And last but not the least, the vaccination. HPV is associated with cervical cancer, కొన్ని anal cancers, తర్వాత throat cancers. సో ప్రాపర్ వ్యాక్సినేషన్ చేసేస్తే ఇది కూడా క్యాన్సర్ రిస్క్ తగ్గిపోతుంది.